వాక్యాలు రకాలు. సామర్థ్యార్థకం ఒక వ్యక్తి లేదా ఒక వ్యవస్థ సామర్థ్యాన్ని తెలిపేవి. గుర్తింపు పదాలు కలడు, కలదు, కలరు. ఉదాహరణకు నేను ఈదగలను, నేను వంట బాగా చేయగలను, శారద బాగా పాడగలదు. కలడు, కలదు, కలరు అనే 3 పాయింట్లు వస్తుంది, 3 పదాలు. నేను ఈదగలను, ఆ ప్లేస్లో నేను ఆడగలను కూడా పెట్టుకోవచ్చు. నేను వంట బాగా చేయగలను, నేను బట్టలు బాగా ఉతకగలను కూడా పెట్టుకోవచ్చు. అది మన సామర్థ్యం కదా, మన కెపాసిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. తర్వాత వ్యతిరేకార్థకం. దాంట్లోనే ఆన్సర్ ఉంది. పని జరుగునట్లు తెలిపేవి, జరగనట్లు తెలిపేవి అన్నమాట. అంటే గుర్తింపు పదాలు ఏంటి? లేదు, కాదు, లేదు, కాదు. ఉదాహరణకు పిల్లలు అరవడం లేదు. డిఎస్సి నోటిఫికేషన్ రాలేదు. నెగిటివ్గా ఉంటుంది ఈ పాయింట్లన్నీ. ఆమె అందగత్తె కాదు. నెక్స్ట్ హేత్వార్థకం అంటే కారణాన్ని సూచించే వాక్యాలు. గుర్తింపు పదాలు వాక్యంలోని పదబంధాన్ని బట్టి మనం గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు ఏంటంటే వానలు కురిసి పంటలు పండాయి. పంటలు ఎలా పండాయి? వానలు కురవడం వల్ల పండాయి. నెక్స్ట్ సీత తినక సన్నబడింది. సీత ఎలా సన్నబడిందంటే తినకపోవడం అనేది అక్కడ కారణం. వర్షాలు లేక పంటలు పండలేదు. అద్దం కింద పడి పగిలిపోయింది. అద్దం ఎలా పగిలిపోయింది? కింద పడి పగిలిపోయింది. నెక్స్ట్ ఆత్మార్థకం అంటే ఇది మన సెల్ఫ్నిష్ అన్నమాట. వ్యక్తి తన కోసం కార్యాన్ని నిర్వర్తించుకోవడం. నెక్స్ట్ గుర్తింపు పదాలు ఏంటంటే కున్నాడు, కున్నారు. ఉదాహరణకు నేను వంట చేసుకున్నాను అంటే నేను తినడానికి చేసుకున్నా. నేను పుస్తకం కొనుక్కున్నాను అంటే నా కోసం చదువుకోవడానికి తీసుకున్నా. నెక్స్ట్ సుబ్బయ్య ఇల్లు కట్టుకున్నాడు అంటే ఆయన కోసం ఆయన కట్టుకున్నాడు. నెక్స్ట్ మహాత్మా గాంధీ గురువును ఎంచుకున్నాడు. తన కోసం ఎంచుకున్నాడు. దీని మీద ఒక బిట్ ఉంది. ఈ బిట్కి ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్. సామర్థ్యార్థక వాక్యాన్ని గుర్తించండి.